వాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది. అంటే దేవుడిని ఎరగని మిద్యాను యాజకుడైన యిత్రోను దేవుని తట్టు త్రిప్పేటట్లుగా, యెహోవాయే నిజదేవుడని చేసేటట్లుగా చేసిందేంటో తెలుసా? మోషే తన మామ పట్ల చూపిన గౌరవం, అట్ దట్ సేమ్ టైం వాళ్ళ పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలు. సంతోషంగా కూర్చొని భోజనం చేశారట. అల్లుళ్ళారా, మీ మామయ్యలతో కలిసి, కోడళ్ళారా మీ అత్తలతో కలిసి సంతోషంగా కూర్చొని నవ్వుకుంటూ భోజనం చేసిన జ్ఞాపకం ఉందా? ఎలా ఉంది? అల్లుళ్ళారా, ఆడపిల్ల తల్లిదండ్రులంటే అణిగి ఉండాలి. లోకపు సామెతర తమ్ముడదే. ఆడపిల్ల తల్లిదండ్రులంటే మౌనంగా ఉండాలి. లోకపు సామెతదే. తల వెంట్రుకలు నెరిసిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని గౌరవించటమే యెహోవాకు భయపడటం. అలాంటి ఆత్మ సంబంధమైన అనుబంధాలు మీకు మీ బంధువుల మధ్యలో ఎందుకు ఉండకూడదు? అలాంటి వాతావరణం దేవుడు అనుగ్రహించుగాక. అయితే సుమి, మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇక్కడ మోషే తన మామ పట్ల అంత గౌరవాన్ని కనపరచడానికి కారణం కూడా ఓ కారణం ఉంది. యిత్రో కూడా అంత హుందాగా వ్యవహరించాడు. తన అల్లుడు పట్ల తను వ్యవహరించిన రీతి ఎంత అద్భుతంగా ఉందో చదువుకున్న మాటలోనే మనకు అర్థమవుతుంది. చూడండి, 18వ అధ్యాయం 5-6 వచనాలు. మోషే మామయ్యని యిత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇప్పుడు యిత్రో అంటున్నాడు, యిత్రో అను నీ మామయ్య అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా. మోషేకి ఏమని వర్తమానం పంపుతున్నాడు? అయ్యా మోషే, నీ మామయ్య అయిన నేను, నీ భార్య, నీ భార్యతో పాటు 2 కుమారులు మేము వచ్చావయ్యా అని వర్తమానం పంపుతున్నాడు. నేనంట ఇలా కూడా యిత్రో అనొచ్చు, నీ మామయ్య అయిన నేను, నా కూతురు, నా మనవళ్ళు నీ దగ్గరకు వచ్చావయ్యా అని అనొచ్చు. కానీ అలా అనలేదు. ఏమన్నాడు చెప్పండి? నీ భార్య, నా కూతురు అనలా. వివాహం చేసిన తల్లిదండ్రులారా, కుమార్తెకు వివాహం చేసిన తల్లిదండ్రులారా, ఒక అయ్యతో వివాహం చేసిన తర్వాత ఆ అమ్మాయి మొదట అతని భార్య అయిన